వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్. జనవరి 3న కేబినెట్ భేటీ. హరీష్ రావుకు ఊరట. న్యాయవాదుల విలేకరుల ప్రెస్ మీట్ కార్యక్రమం. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శ్రీహరిహరసుత అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం. బాసరాలో లాడ్జిల్లో పోలీసుల తనిఖీలు. లారీలో అక్రమంగా తరలిస్తున్న ప్రజా పంపిణీ రేషన్ బియ్యాన్ని పట్టుకున్న మంథని పోలీసులు. స్పడెక్స్ ప్రయోగంతో చరిత్ర సృష్టించిన భారత్. బుల్లెట్ వేగంతో 2 ఉపగ్రహాలను కనెక్ట్ చేసిన ఇస్రో. సంస్థ నారాయణపురం పట్టణ కేంద్రంలో ఎస్సీ సంక్షేమ బాలుర హాస్టల్లో రాత్రి బస కార్యక్రమంలో పాల్గొన్నారు యాదాద్రి జిల్లా కలెక్టర్. అనంతరం సైకిల్ తొక్కి 15 మంది విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేశారు కలెక్టర్ హనుమంతరావు. సంక్రాంతిలో కొట్టేద్దాం, నీట్గా ఉంటుంది, కొత్త వేసేసి అందరికి వస్తుంది కదా, మరి దెబ్బలు తగులు అవి చేసుకోవద్దు కదా నేర్చుకుంటారా? ఈ దొక్కేమన్నా చూద్దాం, టెస్ట్ చేద్దాం. గద్వాల పట్టణ కేంద్రంలో జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదుల నిరసన దీక్షలు 13వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కోర్టు న్యాయవాదులు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఎండి ఖాజా మైనోద్దీన్ న్యాయవాదుల సమక్షంలో మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 2020 సంవత్సరంలో పూడూరు గ్రామ పంచాయతీ శివారు అనంతపురం గుట్టలో జిల్లా కోర్టుకు స్థలం కేటాయించడం జరిగింది అనేది వాస్తవం. ఆ ప్రాంతంలో జిల్లా కోర్టు నిర్మాణం చేసి ఏర్పాటు చేయడం అనేది కక్షిదారులకు, న్యాయవాదులకు, ప్రజలకు అనుకూలమైన ప్రాంతం కాదు అని వ్యతిరేకిస్తూ ఈ న్యాయవాదుల నిరసన దీక్షలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో అబద్దపు ప్రచారాలు చేయడం భావ్యం కాదు. ఒకవేళ అలాంటి ప్రయత్నాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మాట్లాడడం జరిగింది. సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం వాస్తవాలు మీకందరికీ తెలియపరచాలన్న ఉద్దేశంతో మా యొక్క రిక్వెస్ట్ మేరకు మీరు ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా డిస్ట్రిక్ట్ కోర్ట్ కాంప్లెక్స్ ఎక్కడ నిర్మించాలనే విషయంలో భేదాభిప్రాయాలు రావటం మూలాన న్యాయబద్ధంగా, శాంతియుతంగా ఈ ధర్నాను నిర్వహించడం గత 13 రోజులుగా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మీకు కొన్ని విషయాలు తెలియజేయడం ఏమంటే 2022వ సంవత్సరం రోజు నూతన డిస్ట్రిక్ట్ కోర్ట్ కాంప్లెక్స్ను 12 కోర్టులు ఒకే సముదాయంలో నిర్మించడానికి అనుమతులు లభించినాయి. కానీ బిహైండ్ బ్యాక్ అంటే మాకు తెలియకుండా అనంతపురం గుట్టల్లో నిర్మించుటకు వాళ్ళు తలపెట్టినారు. ఆ విషయం తెలిసిన వెంటనే మేము 2022 నుంచి మా యొక్క ప్రొటెస్ట్ను మేము తెలియపరుస్తున్నాము. మేము హైకోర్టు జడ్జి జస్టిస్ నందా గారికి, తర్వాత వచ్చిన పోర్టుబుల్ జడ్జెస్కి అందరికీ మా యొక్క రిప్రజెంటేషన్స్ ఇస్తూ అటువంటి స్థలాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. కోర్టు మన గద్వాల పరిధిలో ఏదైనా కానీ ప్రభుత్వ స్థలాన్ని ప్రజలకు అనుగుణంగా ఏర్పాటు చేయాలని ఎన్నో వినతి పత్రాలు జడ్జెస్ పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్పూర్ గ్రామ పరిసరాల్లో అక్రమంగా ప్రజా పంపిణీ బియ్యాన్ని తరలిస్తున్న లారీని మంథని ఎస్ఐ డేగర్ రమేష్ చాకచక్యంగా పట్టుకున్నారు. కొత్తగూడెం జిల్లా ఇల్లందు పరిసరాల్లో గ్రామాల నుండి తక్కువ ధరకు బియ్యాన్ని సేకరించి మహారాష్టలో అమ్మేందుకు లారీలు తరలిస్తుండగా మంథని పోలీసులు పట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుండి మంథని రెబ్బెన, తాండూర్, వాంకిడి మీదుగా మహారాష్టలోని సిరివంచకు తరలిస్తున్నట్టుగా నిర్ధారించారు. పౌర సరఫరాల అధికారుల సమక్షంలో పరిశీలించగా లారీలో 28
టన్నుల బియ్యం 400 ప్లాస్టిక్ సంచులలో ఉన్నట్లు నిర్ధారించారు. వీటి విలువ 10,92,000 రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. మంథని పోలీసులు వారిని పోలీస్ స్టేషన్ కు తరలించి సీజ్ చేశారు. లారీ యజమాని ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన గ్రామానికి చెందిన కిరణ్ కుమార్, లారీ డ్రైవర్, క్లీనర్ పై ముగ్గురుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. చాకచక్యంగా లారీని పట్టుకున్న ఎస్ఐని సిబ్బంది మంథని సమాచారం మీద పీడిఎస్ రైస్ సంబంధించిన ఒక లారీ అంటే దాదాపుగా 28 టన్స్ అంటే దీని బస్తాలు వచ్చేసి 400 బస్తాలు ఉంటాయి. మరి దీని ఒక వర్త్ రూపీస్ వచ్చేసి 10,92,000 ఉన్నాయి. మరి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పట్టుకోవడం జరిగింది. ఇది ఒక మంచి నేను వర్క్గా మా సిబ్బందిని మరి నేను ఎస్ఐ గారు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో వివరాలకు వెళ్తే కిరణ్ కుమార్ రెబ్బర సంబంధించిన అతని పేరు ఉన్న డ్రైవరు, లారీ డ్రైవర్ అయితే నర్రా పెద్దలు అతను చెప్పడం జరిగింది. మరి ఆయన హెల్పర్ ఉన్న దాసరి బాబు ఇద్దరు కూడా మరి దీన్ని దాదాపుగా కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుంచి వెళ్ళి కలెక్ట్ చేసుకొని మరి రెబ్బర్ సైడు మేము పోతున్నాం సార్ అని చెప్పడం జరుగుతుంది. దాని మీద ఇంకా పూర్తిగా సివిల్ సప్లై డీటెయిల్ పిలిపించి అప్లికేషన్ తీసుకుంటున్నాం. దానిపై కేసు కూడా నమోదు చేస్తాం. మరి డీటెయిల్స్గా మనం తరవ చేస్తే ఈ లారీ TH02UC 8458 అనే లారీ దాదాపుగా ఇది 14 టైర్స్ లారీ. మరి దీనిపై మేము తీసుకొని దాన్ని హ్యాండ్ తీసేసుకొని DT సివిల్ సప్లై DT ద్వారా కేసు నమోదు జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇంత పెద్ద మొత్తంలో మన ఏరియాలో ఎక్కడ కూడా ఇలాంటి సంఘటన జరగలేదు. ఇది అరుదుగా చూస్తున్నాం. మరి ఇది ఒక మంచి వర్క్గా నేను భావిస్తూ కేసు నమోదు చేసిన పిమ్మట దీనిపై పూర్తి సమాచారం సేకరించి ఎవరైతే దీని వెనకాల ఉండి నడిపిస్తున్నారో ఇంత పెద్ద మొత్తంలో అందరినీ కూడా దీంట్లో కేసు నమోదు చేసి చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ కోరుకుంటాను. మరి దీనిపై మళ్ళీ చెప్తున్నాం, ఈ గంజాయి కానీ పీడిఎస్ రైస్ కానీ ఇల్లీగల్ దందాలు కంపల్సరీ కూడా మేము కేసులు నమోదు చేస్తాం. మరి దీనిపైన కూడా అధికంగా కేసులు అయిన తర్వాత దానిపై ఇంకా కఠిన చర్యలు తీసుకొని మరి ఇలాంటి దందాలు ఎవరైనా కూడా ఈ ప్రాంతానికి సంబంధించి ఎవరైనా కూడా అంతా బంద్ చేయాలని చెప్పేసి నేను ముఖాముఖిగా కోరుచున్నాను. చేయనిచో భవిష్యత్తులో చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. వాటిపై మా పైన ఆఫీసర్తో చర్చించి ఇదే విధంగా మెంబర్ ఆఫ్ కేసులు చేసుకుంటూ పోతే మాత్రం వాళ్ళందరినీ కూడా చట్టపరమైన చర్యలు ఇంకా కఠినంగా ఉంటాయని చెప్పేసి నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ కోరుకుంటూ మరి మా ఎస్ఐ గారిని మరి మా సిబ్బంది అందరినీ కూడా నేను ఒకసారి అభినందిస్తున్నాను. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అనుమతి లేని వినోదకర కార్యక్రమాలు జరగకుండా పర్యవేక్షించడంలో భాగంగా నిన్న అర్ధరాత్రి రాచకొండ సిపి సుధీర్ బాబు యాదాద్రి జోన్ పరిధిలోని ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఫామ్ హౌస్లను పరిశీలించారు. అక్కడ ఉన్న సీసీటీవీ వంటి భద్రతాపరమైన ఏర్పాట్లను పరిశీలించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అనుమతులు లేని ఎటువంటి కార్యక్రమాలను నిర్వహించకూడదని యాజమాన్యానికి సూచించారు. మైనర్లకు మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి డీసీపీ ఇది 6 ఎకరాలు రూమ్స్ 4 ఎన్ని రోజుల కింద వచ్చారు ఇక్కడికి? మళ్ళీ వాళ్ళు రారా 31st?
నేను చేస్తాను. 31st సార్ పెట్టాను కానీ ఇప్పుడు రావట్లేదు. అంటే సార్ మీతో పెట్టినా అప్పుడు 31st సార్ పర్మిషన్ ఇచ్చింది కానీ మనుషులు లేరని రావట్లేదు. లేకపోతే సార్ రూమ్ జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి పడిపూజ మహోత్సవం ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యాలయం నిర్మాణం జరిగినప్పటి నుండే ఇదే మొదటి పూజ కార్యక్రమం. నా నియోజకవర్గ ప్రజలందరూ చల్లగా ఉండాలని చూడముచ్చటగా అందంగా కార్యాలయం అంతా అలంకరించి ఉత్సవమూర్తులను ఏర్పాటు చేసి 18 మెట్లు ఏర్పాటు చేసి మెట్ల పూజ ఘనంగా నిర్వహించారు. ఇట్టి పడిపూజ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ హాజరై పోలీసు మల్లన్న స్వామి జగిత్యాల జిల్లా చెడుతున్న వేషంతో అలరించాలని ఉద్దేశిస్తున్నారు. ఖమ్మం ముస్తాఫానగర్లోని రాజరాజేశ్వరి టెంట్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదం భారీగా ఆస్తి నష్టం. ఇక వివరాలు తెలియాల్సి ఉంది. రాత్రి 1 గంటకు జరిగిన ఈ అగ్ని ప్రమాదం మంటలను ఆర్పుతున్నారు ఫైర్ సిబ్బంది. గత కొన్నేళ్లుగా ఇస్రో పెద్ద రికార్డులు సృష్టించింది. అమెరికాకు చెందిన నాసా వంటి అంతరిక్ష సంస్థలకు ఇస్రో గట్టి పోటీనిస్తోంది. తాజాగా ఇస్రో మరో చరిత్ర సృష్టించింది. శ్రీహరికోట నుంచి PSLV C-60 రాకెట్ నుంచి 2 చిన్న అంతరిక్ష నౌకలను ప్రయోగించారు. భూమికి 470 కిలోమీటర్ల ఎత్తులో 2 రాకెట్లను డాకింగ్, అన్డాకింగ్ చేయటం ఇస్రో చరిత్రలో ఇదే తొలిసారి. అంటే 1000 కిలోమీటర్లు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ఎగురుతూ అంతరిక్షంలో నిర్దిష్ట ప్రదేశంలో 2 స్పేస్ క్రాఫ్ట్లను కలపటం. స్పేస్ డాకింగ్ ప్రయోగాలకు ఉద్దేశించి PSLV C-60ని ఇస్రో ప్రయోగించింది. స్వీయ పరిజ్ఞానం, స్వదేశీ యువ శాస్త్రవేత్తలతో తెలుగు నేలపై రూపకల్పన చేసిన స్పాడెక్స్ గా పిలిచే ఈ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగ కేంద్రమైన తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి పంపింది. PSLV సిరీస్ లో ఇది 62వ ప్రయోగం కాగా ఇప్పటి వరకు 59 ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఇక PSLV కోర్ అలోన్ దశతో చేసే 18వ ప్రయోగం కావటం విశేషం.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టులో ఊరట దక్కింది. పంజగుట్ట పీఎస్లో ఆయనపై నమోదైన కేసులో జనవరి 9 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు పొడిగించింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హరీష్ గతంలో దాఖలు చేసిన ఈ పిటిషన్ నిన్న విచారణకు వచ్చింది. వాదనకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరటంతో విచారణ వాయిదా వేశారు. జనవరి 3న సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. రైతు భరోసా విధి విధానాలు, మున్సిపాలిటీలో గ్రామాల విలీనం, వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 చొప్పున చెల్లింపు సహా మరికొన్ని అంశాలపై చర్చించనున్నారు. వ్యవసాయ కూలీలకు నగదు చెల్లింపు తేదీతో పాటు రైతు భరోసా అమలు తేదీపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నెలలోనే కేబినెట్ భేటీ జరగాల్సి ఉండగా మన్మోహన్ మరణంతో వాయిదా పడింది. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం బాసరాలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పుణ్యక్షేత్రంలోని కొన్ని ప్రైవేట్ లాడ్జీల్లో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారడంతో భైంసా ఏఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. లాడ్జీలోని రిజిస్టర్లు, సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బాసరా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ మాట్లాడారు. ఇటీవలే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన 2 లాడ్జీ యజమానులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ కు చెందిన వారు ఇక్కడ పట్టుబడగా ఓ లాడ్జీ ఓనర్ పై మొఘల్పుర పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసు నమోదైందని తెలిపారు. ఇక లాడ్జీలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అలాగే అద్దెకు తీసుకున్న వారి పూర్తి వివరాలు నమోదు చేయాలని, మైనర్లను అనుమతించవద్దని సూచించారు. బాసర ఆలయ పవిత్రతను కాపాడటం అందరి కర్తవ్యమని, ఇందుకు లాడ్జీల నిర్వాహకులు కూడా సహకరించాలన్నారు. చట్ట విరుద్దంగా ఎవరికీ గదులు ఇవ్వవద్దన్నారు. అనుమానితుల వివరాలు వెంటనే తమకు తెలియజేయాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సో ఒక ప్యూరిటీ రిలేటెడ్ ఉన్నాయి ఇక్కడ, కానీ చాలా రోజుల నుండి ఇక్కడ లాడ్జెస్లో కొంచెం ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తుంది. దీంట్లో 2 రోజుల ముందు సిఐ ముడోల్ ఎస్హెచ్ఓ బాసరా ద్వారా ఒక యాక్షన్ చేయడం జరిగింది. ఆన్ ద లాడ్జ్ ఆఫ్ హరిహర కాటేజ్ మీద ఒక కేసు జరిగింది, క్రైమ్ నెంబర్ 160/2024. సో దీంట్లో ఒక పాక్సో కేసు రిజిస్ట్రేషన్ అయింది. సో ఇప్పుడు పాక్సో యాక్ట్లో ఒక సెక్షన్ ఉన్నాయి, సెక్షన్ 16లో అంటే ఒక హోటల్ కానీ లాడ్జ్ కానీ వేరే వాళ్ళు ఒక ప్లేస్ ఇస్తున్నారు ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం. సో వాళ్ళు కూడా పాక్సోలో అక్యూజ్ లాగా మేము పెట్టవచ్చు. సో అదే కారణం హరిహర కాటేజ్ ఓనర్స్కి పాక్సో యాక్ట్ అంతర్గత రిజిస్ట్రేషన్ అయింది. ఇప్పుడు ఒక వేరే హీరామణి లాడ్జ్ ఉన్నారు ఇక్కడ. సో ఇప్పుడు ఈ రోజు హైదరాబాద్ పోలీస్ వచ్చి ఆయన ఓనర్కి అరెస్ట్ చేసి హైదరాబాద్కి తీసుకుపోయారు పాక్సో కేసులో. సో ఇప్పుడు జస్ట్ ఒకటే రిక్వెస్ట్ ఆల్ ద లాడ్జ్ ఓనర్స్, లాడ్జ్ మీ ఇక్కడ లాడ్జ్ నడవాలి, ప్రాపర్గా నడవాలి, కానీ చట్టం ప్రకారంగా నడవాలి. సీసీటీవీ ఖచ్చితంగా ఉండాలి, రిజిస్టర్ ఉండాలి, ఏ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, లాడ్జ్ రన్నింగ్ చేయడానికి వాళ్ళ దగ్గర పర్మిషన్ ఉందా లేదా అది క్లియర్ కట్ బయట రిసెప్షన్లో పెట్టాలి. ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు చేయట్లేదు అది కూడా ఉండాలి. రిజిస్టర్లో ఎవరు ఎప్పుడు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఐడి కార్డ్ ఫోటో కాపీ పెట్టాలి. ఇది మొత్తం ప్రికాషన్. ఇది ఇట్ ఈస్ నాట్ క్యాన్, ఇట్ ఈస్ మస్ట్. దే మస్ట్ డూ దిస్. ఇప్పుడు హరిహర లాడ్జ్కి నేను అక్కడ వెళ్ళి చూశాను, అక్కడ ఏం ఆఫీస్ లేదు, ఏం రిజిస్టర్ లేదు, ఏం సీసీటీవీ లేదు, నథింగ్. ఇట్ ఈస్ జస్ట్ రన్నింగ్ లైక్ అ ఓపెన్ ప్లేస్. సో దాని గురించి ఇది ఆల్రెడీ వీ హ్యావ్ స్టార్టెడ్ యాక్షన్ అగేన్స్ట్ దోస్ పీపుల్. యాక్షన్ ఇప్పుడు నడుస్తుంది. ఫ్యూచర్లో కూడా అదైనా లాడ్జ్ వాళ్ళు ఇఫ్ దే ఆర్ వైలేటింగ్ ఎనీ కండిషన్స్ విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. థ్యాంక్ యూ. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. జనవరి 3న కేబినెట్ భేటీ. హరీష్ రావుకు ఊరట.
న్యాయవాదుల విలేకరుల ప్రెస్ మీట్ కార్యక్రమం. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం. బాసరాలో లాడ్జిల్లో పోలీసుల తనిఖీలు. లారీలో అక్రమంగా తరలిస్తున్న ప్రజా పంపిణీ రేషన్ బియ్యాన్ని పట్టుకున్న మంథని పోలీసులు. స్పడెక్స్ ప్రయోగంతో చరిత్ర సృష్టించిన భారత్. బుల్లెట్ వేగంతో 2 ఉపగ్రహాలను కనెక్ట్ చేసిన ఇస్రో. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రావే టీవీ.